నూతన సంవత్సరంలోని తొలి పండగ మకర సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా భోగి మంటలతో ప్రారంభించి కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పండగ సందడి అంతా పల్లెటూళ్ళలోనే ఉందన్నట్లు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మూడో రోజున కనుమ పండుగను సైతం అంతే కనువిందుగా జరుపుకుంటున్నారు. కనుమ పండుగ సందర్భంగా పశువులకు అందంగా అలంకరించి పూజలు చేసి సాయంకాలం ఊరేగింపు నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ రోజున పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సైతం వండి పెట్టనున్నారు. ఇక ఇదిలా ఉండగా కనుమ రోజున ఏ ఒక్కరూ పొలిమేర దాటకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కనుమ రోజున కనీసం కాకి కూడా కదలదని, వినుములు తప్పనిసరిగా తినాలని కూడా చెబుతారు. అందుకే కనుమ రోజున ఎవరు ప్రయాణాలు చేయకూడదని, చేస్తే అశుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే కనుమ రోజున ఎందుకు ప్రయాణించకూడదు, ఒకవేళ ప్రయాణిస్తే ఏం జరుగుతుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. విందు భోజనాలు సంక్రాంతి సందర్భంగా 2 రోజుల పాటు ఇంటిల్లిపాది పిండి వంటలు చేసుకున్న ప్రతి ఒక్కరూ కనుమ రోజున తమ పూర్వీకులను తలుచుకుంటూ మాంసాహారం తింటారు. వీటితో పాటు మనకు పోషకాహారం అందించే మినుములు కూడా తినాలి అని చెబుతారు పెద్దలు. వీటిని తినడం వల్ల శరీరానికి తగినంత వేడి అందుతుందని, ఇది చలి నుండి తట్టుకునేందుకు ఉపయోగపడుతుందని చెబుతారు. అంతేకాదు కనుమ రోజున కుటుంబంతో కలిసి, బంధువులతో కలిసి విందు భోజనాలు చేయాలని చెబుతారు. గ్రామ దేవతలకు కనుమ రోజున ఉదయాన్నే పశువులను పూజించి మధ్యాహ్నం తమ పూర్వీకులకు తర్పణాలు ఇవ్వడం వంటివి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో కనుమ రోజున గ్రామ దేవతలకు మేకపోతు, కోడి, గొర్రె, పొట్టేళ్లను బలి ఇస్తుంటారు. కనుమ రోజున ఎన్ని పనులు ఉంటాయి కాబట్టి ఈ రోజున ప్రయాణం చేయకూడదని, ఈ రోజంతా బాగా విశ్రాంతి తీసుకోవాలని పెద్దలు చెప్తారు. కీడు జరుగుతుందని, కనుమ రోజున ప్రయాణం చేయడం వల్ల ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుందని, అందుకే 3 రోజుల పాటు ముచ్చటగా పండుగను జరుపుకొని ఆ తర్వాత ప్రయాణం ప్రారంభించాలని పెద్దలు చెప్తారు. అయితే మరికొందరు పెద్దలు మాత్రం వీటిని కొట్టి పారేస్తున్నారు. ఏది ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో అలా జరుగుతుందని చెబుతున్నారు. ముక్కనుమ రోజున సాధారణంగా శాస్త్రాల ప్రకారం ముక్కనుమను పెద్దగా ప్రాధాన్యత లేదు. అయితే ఈ రోజున గోదావరి జిల్లాలో పాటు ఉత్తరాంధ్రలో నాటుకోడి పులుసు, నాటుకోడి ఎగురు, రొయ్యల వేపుడు, చేపల పులుసుతో పాటు మాంసాహారాన్ని పుష్టిగా లాగిస్తారు. ఇక అదే తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ముక్కనుమ రోజున తాజా కూరగాయలతో తోర్పప్పు, చింతపండు, కొంచెం బెల్లం కలిపి ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. పురాణాల ప్రకారం పుష్య మాంసంలో కృష్ణ పక్షంలో వచ్చే కనుమ పండుగ రోజున శని సంబంధిత నక్షత్ర ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున దేవతలందరూ మన ఇంటికి వస్తారు. అందుకే ముక్కనుమ రోజున ప్రయాణం చేయకూడదని పెద్దలు, పండితులు చెప్తారు. 1761 బ్రిటిష్ సేవలు ఫ్రాన్స్ నుండి భారతదేశంలోనికి పారిచర్చిని స్వాధీనం చేసుకున్నారు. 1967 గోవాఢామన్ యూనియన్ టెర్రరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. యూనియన్ టెరిటరీగానే కొనసాగుతుందని ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. 2010 ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ నియమించబడ్డారు. 1986 ఇంటర్నెట్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్ట్, ఇంటర్నెట్ ప్రమాణాలను అభివృద్ధి చేసి మరియు ప్రోత్సహించే ప్రమాణాల సంస్థ 21 యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ నిధుల పరిశోధనలతో కూడిన దాని మొదటి సమావేశం నిర్వహించింది. 1989 మలయాళ సినీ ప్రముఖులలో ఒకరైన ప్రేమ్ నజీర్, అసలు పేరు అబ్దుల్ ఖాదీర్తో మరణించారు. 725 సినిమాల్లో కథానాయకుడిగా తన పేరు మీద ప్రపంచ రికార్డు సృష్టించారు. 1991 కువైట్కు ఆక్రమించుకున్నందుకు అమెరికా మరియు దాని 27 మిత్ర దేశాలు దాడి చేశాయి. 1992 షేక్స్పియర్ యాక్టర్స్ న్యూయార్క్ నగరంలో కోర్టు థియేటర్లో ప్రారంభమవుతుంది. ఇది 29 ప్రదర్శనలు చేసింది. 1995 యూనివర్సల్ పారామౌంట్ నెట్వర్క్ న్యూయార్క్ నగరంలో వర్క్ నుండి టెలికాస్ట్ చేయడం ప్రారంభించింది. 1997 ఆథోనీ సువర్ట్
ఆస్ట్రేలియా క్రికెటర్ ఎంసీజీ వేదికగా పాకిస్తాన్ వన్డే హ్యాట్రిక్ సాధించారు. 2002 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆల్ ఖైదాను నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2005 జార్జ్ డబ్ల్యూ బ్యూష్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. 2006 సోషల్ నాయకుడు మైకెల్ బ్లాషెట్ చీలీ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2008 పదాలు లేని మార్చా రియల్ స్పానిష్ జాతీయ గీతం కోసం సాహిత్యాన్ని ప్రతిపాదించిన 5 రోజుల తర్వాత విస్తృతమైన విమర్శల కారణంగా స్పానిష్ ఒలింపిక్ కమిటీ ప్రాథమికతను ఉపసంహరించుకుంది. 2011 లీబియాకు చెందిన మా అహ్మర్ అల్ గడాఫీ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు సేవలందించిన నాయకుడిగా 24 నెలల కంటే తక్కువ దూరంలో ఉన్నారు. ఆయన ఇప్పటికే 41 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. 2011 న్యూయార్క్ జెట్స్ న్యూ ఇంగ్లాండ్ పెట్రియాట్ను ఓడించింది. ఇది ఎన్ఎఫ్ఎల్ చరిత్రలో అతిపెద్ద అథ్లెట్లలో ఒకటి. 2012 ఆంగ్ల వికీపీడియా వెబ్సైట్ను మూసివేయడానికి యుఎస్ కాంగ్రెస్ వ్యతిరేక పైరసీ చట్టాన్ని ప్రతిపాదించింది. ఆంగ్ల వికీపీడియా మరియు దానిపై నిరసన వ్యక్తం చేసింది. 2013 కెనడా సిర్క్యూడు సోలైడ్ బలమైన లూని మరియు పెరుగుతున్న ఖర్చుల కారణంగా 400 ఉద్యోగాలను తగ్గించి 2013 అమెరికా అంతర్గత వ్యవహారాల కార్యదర్శి కెన్ సాలార్జన్ మార్చి చివరిలో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. 2013 సిరియాలోని ఇండిబ్లో జరిగిన బాంబు పేలుళ్లలో 24 మంది మరణించారు. సోదిని జైపాల్రెడ్డి రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యులు. ఇతను పెట్రోలియం, సహజ వాయువు మంత్రిగా పదవిని నిర్వహించాడు. జైపాల్రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మూడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. 18 నెలల వయసులో పోలియో వ్యాధి కారణంగా వైకల్యానికి గురయ్యాడు. జైపాల్రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందాడు. ఇతను కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969-1984 మధ్య 4 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్న అత్యవసర పరిస్థితి వ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరారు.